హైదరాబాద్లో మీ ఓన్ హౌస్ కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే 40 to 50 lakhs డౌన్ పేమెంట్ అడుగుతారు. అండ్ ఈఎంఐలు కూడా ఆల్మోస్ట్ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 3 BHK 10 lakhs డౌన్ పేమెంట్తో బుక్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా ఏఎస్బిఎల్ మీకు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తారు టిల్ December 2026. సో ఈఎంఐ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది అండ్ ప్రీ ఈఎంఐ బడ్డన్ కూడా మేనేజ్ అవుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్కి మాత్రమే అవైలబుల్. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయండి. మళ్ళీ రేపు వస్తా, అప్పుడు అవ్వకుండా ఉంటే కట్టేసి ఇస్తా. ఈ తపాల నిండా మనం వస్తామని చేశారు బూర్లు. అంచమ్మా, ఎవరు కట్టేశారు నిన్ను ఇలాగా టీపాయికి? జండ్లు చక్కగా పువ్వులు బుద్ధి తెచ్చుకోవాలి చూసి నేను. ఇక్కడ బికిని మంచిదే, ఆడపిల్లలు ఎవరు అడ్డుతాడు. పిన్ని నా కోసం యమ్మీగా చేసిన చేపల పులుసు. ఏ గరిటదేనా సాయి? గుంటూరు కారం దంచుకుంటున్నట్టున్నారు. బా నోరు ఊరిపోతుంది చూస్తుంటుంటే. చేప ముక్కలు ఫ్రెష్ గా, ట్యాంక్ ఫిష్, చెరువు చేప. కొంతమంది ముక్క చూసి ఏ చేప పోల్చేస్తారు, మీరు అలా చెప్పగలరు. ఇదేంటో కమ్మగా చేపల పులుసు తినేసాము, ఇంకా బయలుదేరడానికి సిద్ధం అవుతున్నాము. లగేజెస్ అన్ని సర్దుకొని. చూడాలి, మబ్బేసింది, అసలు వర్షం పడకుండా ఉంటే అది చాలు. బుడ్డిదాన్ని చిన్న తాడేసి కట్టేశారు. అంచమ్మ, ఎవరు కట్టేశారు నిన్ను టీపాయికి? అమ్మ కట్టేసిందా అల్లరి చేస్తున్నావని? ఇప్పిమనాలా? మేము ఇప్పినా ఆచితోళ్ళు లేదు. లైట్ గా చిరుకులు స్టార్ట్ అయిపోయి అమ్మ వైపు అవుతుంది. అంచు వైపు అయిపోతుంది. చూడు అక్కడ ఏమవుతుంది, వైపు అవుతుంది చూడు. ఈ బుజ్జి కెమెరా అంటే మా పొట్టంకి ఎంత ఇష్టమో. వెళ్ళిపోదా మార్చు. నువ్వు గేర్ రోడ్ కదపద్దని చెప్పాను నేను నీకు. గేర్ రోడ్ ఎందుకు నీకు అవసరమా? చిత్రాల పిల్ల అన్ని చిత్రాలు కాదు. మన బుడ్డోళ్ళు ఇద్దరు ఈ వీడియో కానీ చూసారంటే ఉడుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? గన్నవరం వెళ్ళిపోతున్నాం. పిల్లని ముందు కూర్చోబెట్టడం ఆ భయం మొత్తం అని చెక్కబెట్టేస్తుంది. అమ్మో, ఎవరో బూచడు వచ్చారు. బూచి బూచి చిన్న బూచి బాజీ వచ్చారు. మరి ఎక్కడికైనా బయలుదేరుతున్నాం అంటే మరి ఎవరు అక్కర్లేదు. అత్తలాగా అమ్మాయికి కూడా షికార్లు అంటే ఎంత ఇష్టం. సర్ప్రైజ్ ఎలా ఉందిరా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. దెబ్బకి భయపెడదాం అని చెప్పి నేను పడిపోయాను. ఇంకా నేను ఏదో తిరిగిపోలేదు. మరే ఇంకా మెట్ల మీద చేయలేదా సర్ప్రైజ్? అదే ముందు పడదు. అలాగ ఉన్న 32 పోలు రాలిపోను. విజయనగరం మరి 3 నెలలు వదలదు మా యొక్క. బండి తీయండ్రా. మా తమ్ముడిలాగా విండో కేలబడుతూ వచ్చేస్తాడు ఊతాక. అంచు వెళ్ళి డ్రైవింగ్ చేయి. డ్రైవింగ్ అంట చేద్దామా? అది రోడ్ తిప్పేస్తుంది. అవి కూడా తిప్పేస్తుంది ఆన్ చేసి. అదే ఇప్పుడు బయలుదేరుతారు. ஞானம் இல்லை கித்தமணி తిప్పినయ్యా. ఏంటర్రా మీ కోడి భాష ఏంటర్రా మీరు? ఎన్న చాలా అర్థమైపోయినట్టు ఏదో మాట్లాడింది కోడి భాష. మా ఎవరికి మాట్లాడుకుంటే లేవు కోడి భాష మాట్లాడతారు. అసలు ఆ పండక్కి ఊరని బయలుదేరాము. ఊరు వెళ్ళక ముందు ఎంత రచ్చ చేస్తున్నాం అంటే ఇంక ఊరు వెళ్ళక ఇంకెంత రచ్చ చేస్తాము. ఇంకా మరి రానర్రా చాలు. నాకు జరిగిన అవమానం చాలు. నెక్స్ట్ టైం మంచిదే, ఆడపిల్లలు ఎవరు అడ్డుతాడు. ఆడపిల్లల తర్వాత మన మేసాల రాజు గారి హోటల్లో 2 మటన్ బిర్యానీ కట్టించి తీసుకురామ్మా. లేదమ్మా, ఐటమ్స్ అన్ని అయిపోయి. ఎలా అమ్మాలగా? మళ్ళీ రేపు రండి. రేపు మాకు ఇదే ఈ రోజు తినాలి అనిపిస్తుంది. మటన్ బిర్యానీ కావాలి మాకు, లేదా బోన్లెస్ చికెన్ బిర్యానీ అయినా పర్లేదు. వెంటనే దొరకండి, అవకాశం ఉండాలి మీకు. అవకాశమా? ఏదో ఏదన్నా చెప్పండి, మాకు మాత్రం ఏదో బిర్యానీ కావాలి. మరి చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ ఉందా? లేదమ్మా, అయిపోయింది. ఓవర్ అయిపోయిందా? కనీసం బోన్లెస్ అయినా ఉందా? అది కూడా లేదమ్మా. అందుకే నేను బ్యాంకాక్ నుంచి వచ్చా. మా అక్క పాపం బ్యాంకాక్ నుంచి బిర్యానీ కోసం వచ్చింది. బిర్యానీ తినాలని చెప్పి వచ్చాను. కనీసం బోన్లెస్ చికెన్ కూడా లేదు అంటున్నారు. ఇలా అయిపోయింది అంటున్నారు.
అక్కడ చికెనే లేదండి, అందులో బోల్నెస్ అడుగుతారు. కఠినాత్ములమ్మ. మళ్ళీ రేపు వస్తా. అప్పుడు అవ్వకుండా ఉంటే కట్టేసి ఇస్తా. ఆను అంచు ఆను. ఇదిగో దారిలో ఇంకో బుడతను ఎక్కించాము. బుడతలు వేసుకొని వెళ్తున్నాం పండక్కి మేము ఈసారి. సారీ గైస్, మా చెల్లి మేకప్ వేసుకొని వస్తుంది. ఫిల్టర్స్ పెడతాను, ఈలోగా కొన్ని ఫిల్టర్స్ పెడతాను. మళ్ళీ మా అక్క వచ్చింది గైస్, పెద్దక్క. ఎంత బుద్ధిగా కూర్చున్నాడో మా బుద్ధిమంతుడు. దిష్టి తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పిల్లలకి. సైనిక్ స్కూల్ వరకు వచ్చాము కోరకొండ. మీ ఆయన మా ఆయన సైనిక్ స్కూల్లో చదివారు. అవునా? బావ కూడా. మేము అప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. ఆడికి వీక్లీ ఎవ్రీ వీక్ స్నాక్స్ పట్టుకొని వచ్చేవాళ్ళం. అబ్బా బయట చూసారు ఎంత బాగుందో వాతావరణం, అదిరిపోయింది అసలు. మంచి సీనిక్ గా టోపీ పెట్టినట్టుంది. ఈ బ్రిడ్జికి టోపీ పెట్టినట్టుంది. బయట ఫుల్ గా కమ్ముకు వచ్చింది. అసలు ఎక్కడ పొల్యూషన్ లేని వాతావరణం. అసలు ఇలాంటి గాలి పీల్చాలంటే పచ్చని పల్లెటూరులకి వెళ్లాల్సిందే. కానీ ప్రతి సంవత్సరం పండగ టైంకి ఒక్క చినికైనా రాలుతుంది. మరి ఇంకా ఎండాకాలంతో సంబంధం లేదు అమ్మవారి పండగకి. అసలు ఈ ఫ్లైఓవర్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యూ అంతా. దారిలో ఎక్కడైనా వేడివేడి పానీపూరి కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. ఈ టైంలో పానీపూరి తింటే ఉంటుంది. మనం ఇక్కడ తింటుంటే అక్కడ మా ఫ్రెండ్స్ అందరికి నోరు ఊరాలి. పానీపూరికి చూడండి ఎంతమంది వాసిపోయి ఉన్నాం. పానీపూరి కావాలి. నోరూరించే పానీపూరి. నా పేరే పెట్టారు మణికంఠ పానీపూరి. మీరు ఒక్కరే ఉన్నారండి మణికంఠ. నాదే ఫీలింగ్ అది. ఆయన పేరు కూడా ఒక్కరే ఉన్నారండి మణికంఠ. దాని ఫీలింగ్ అది. ఏం చేయలేదు. ఆధార్ కార్డ్ చూపించమంటారా? వద్దులేండి, దానికి భయపడి మేము పారిపోతాం. పండుగ ఎంజాయ్ చేయాలి. శృతి ఎలా ఉంది పానీపూరి? బాగుందా? నా పానీపూరి వచ్చేసిందో. ఓ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలాంటి క్లైమేట్ లో తింటే ఇంకా అదిరిపోద్ది. వేద్దాం పానీ. డ్రెస్ మీద ఒప్పుకోకుండా తినాలి, లేకపోతే మా అమ్మగారు వాయి కొట్టేస్తారు. బస్సులు వెళ్ళిపోతున్నాయి లైన్ గా. ఏ ఊరు బస్సు. పెద్ద పూరి ట్రై చేస్తున్నాను సార్. మనకు అసలు ఇలా రోడ్ సైడ్ పానీపూరి అంటే ఎంత ఇష్టమో. రోడ్ సైడ్ పానీపూరి బండి కనిపించడం లేదు, మనకు పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోద్ది. ఈయన కానీ చూసారంటే వీడియో ఫోన్ చేసి మరీ తిడతారు. నన్ను ఊరు పంపించడమే తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు పంపించను అంటారు. మనం అసలు ఇలాగ సోలోగా వచ్చామంటే చెలరైపోతాము. ఇగో వీళ్ళు మన పార్ట్నర్స్. లక్కీగా నాతో పాటు వీళ్ళు కూడా ఇష్టమే పానీపూరి అంటే. అదిగో పెద్దవిడే తయారు చేసినట్టున్నారు మొత్తం అన్నిని. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఘాటుగా ఉన్నా కానీ నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని తినేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినకపోతే ఉంటుంది. మా అమ్మగారు పరిగెత్తించి కొడతారు. అల్లదిగో కొండ వస్తుంది. కొండ ఎంత బాగుందో చూడడానికి. ఈ ఎండాకాలం సాయంత్రం ఇలా చల్ల గాలి ఫేస్కి తగులుతుంటే అసలు ఆనందమే వేరు. కానీ ఏదేమైనా కానీ మా ఊరికి వెళ్ళే దారి మాత్రం ఎంత బాగుంటుందంటే ప్రతి లొకేషన్ మంచి సీనిక్గా ఉంటుంది. నేను కార్ నేర్చుకున్న కొత్తలో అయితే ఈ టర్నింగ్ దగ్గర ఎన్ని తిట్లు తింటానో తిన్నగా వెళ్ళిపోతానేటా అని. నాకు డ్రైవింగ్ నేర్పించిన అతనైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మనం రోడ్ స్ట్రైట్గా ఉన్న ఒకటే స్పీడ్, టర్నింగ్లో వచ్చినా ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట ఫుల్గా. ఆ డ్రైవర్ అంకుల్ అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ తర్వాత కార్ దిగిన వెంటనే అనేవారు అనమాట, నీకు డ్రైవింగ్ వచ్చేలోపు నేను పైకి వెళ్ళిపోతానేమని. ఈ కొండ హెయిర్ స్టైల్ బాగుంది, చైనీస్ హెయిర్ కట్, చుట్టూ పట్ట పైన బుట్ట. సిమెంట్ ఇటుకలో వర్షం పడితే తడిసిపడితే అని కప్పేసినట్టున్నారు. చిన్నోడు వెనక్కి వెళ్ళిపోయి చిన్నది ముందుకు వచ్చింది. అత్త ఇక్కడ కెమెరాతో ఆడుకుంటుందని. పొరపాటును కానీ బుడ్డి కెమెరాని బుడంకాయ చేతిలో పెట్టామంటే ఇంకంతే సంగతులు. తలకు తల తోక సెపరేట్ చేసేద్ది. అబ్బా ఆ చూపు ఒకటి మళ్ళీ ఏమి ఎరగనట్టు. అలమండ రైల్వే గేట్ ఇది. ఎప్పుడు ఇటువైపు వచ్చినా ట్రైన్స్ ఆగి కనపడతాయి. అబ్బా అలా ట్రైన్ చూడండి, కలర్ బాగుంది, బ్లూ కలర్. అదిగో ముందుకే గేట్ ఉంటుంది. లక్కీగా ఇప్పుడు మనం పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అంతకు ముందు అయితే ఇక్కడ గంటలు ఆగిపోయే వాళ్ళం. ఆ గేట్ పడినప్పుడు అయితే మనం అడగండి గంటలు ఓపెన్ అయ్యేది కాదనమాట గేట్. మేకప్ వేసుకోలేదు నుంచి నలిగిపోతుంది ఇలాగా. అలవాటు గేట్ ఇంపార్టెంట్, నీ మేకప్ ఇంపార్టెంట్. దానికైతే మేకప్ ఇంపార్టెంట్, ఇంకా నాకు ఇది ఇంపార్టెంట్. చాట పట్టుకొని ఎక్కింది కారు. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అనేసి. పక్క నుండి ట్రైన్ గీమని గోల పెట్టేస్తుంది. మేమేం మాట్లాడుతున్నామో మాకే వినిపించట్లేదు.
అసలు 2 సంవత్సరాలు అయింది ఈ పండగకి వచ్చి, ఇంక అందుకే హుషారుగా బయలుదేరాం అనమాట. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారంట ఊరి జాతర. లక్కీగా ఇప్పుడు ఏంటంటే అండర్ గ్రౌండ్ టనల్ లో నుంచి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అసలే మనకి టనల్స్ అంటే గొప్ప సరదా. రన్నింగ్ ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ టనల్. పక్కన ఏదో పెద్ద జారుడు బల్ల ఉంది, చక్కగా జారిపోవచ్చాము. అబ్బా ఇంతలా హార్న్ సౌండ్ విని ఎన్నాలైందో. అక్కడేమో కొట్టకూడదు, ఇక్కడేమో కొట్టకపోతే తప్పదు. ఎవరూ లేరని మరి పియానో వాయించినట్టు వాయించేస్తున్నారు వీళ్ళు. కానీ ఇది 2-వే అనుకుంటాను, హార్న్ కొట్టి వెళ్ళాల్సిందే. మామూలుగా అయితే ఈ ఊరు వెళ్ళడం అంత ఈజీ కాదు, దారిలో చాలా చాలా ఊర్లు దాటుకొని వెళ్ళాలి. ఈ దారిలో అయితే స్నేక్స్ ర్యాబిట్స్ ఎన్ని కనిపించేవో. ఓకే మా గంధవరం బోర్డు ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. మనకి పొలిమేర వస్తుంది అనమాట, ఇక్కడ చాలా బాగుంటుంది అక్కడ. అసలు ఈ ఊరి పొలిమేర మీద అడుగు పెట్టాలంటే ఈ చిన్న బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. దిగి ఒక 4 అడుగులు వేద్దాము. సినిమాటిక్ మోడ్లో తీయమంటే ఏకంగా బ్లర్ చేసి పడేశారు. అందులోకి వర్షం చినుకులు చిన్న చిన్నవి లెన్స్ మీద పడుతున్నాయి అనమాట, ఇంక అందుకే సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు చినుకొచ్చిన ముఖమే పడినట్టుంది. మట్టి వాసన ఎంత బాగా వస్తుందో. ఆటోకి అడ్డుగా పెట్టి కరోనా టైంలో అయితే ఈ ఊర్లోనే స్టే చేసాం అనమాట. అసలు ఊరు దాటి అసలు బయటకు వచ్చే వాళ్ళం కాదు. రోజు ఇషాన్ని స్ట్రాలర్లో వేసుకొని ఇదంతా నడిచేవాళ్ళం. అల్ల బిందేంటి అంత పైన నుంచి వెళ్ళిపోతుందని చూసేసరికి కింద కాళ్ళకి కర్రలు, ఏకంగా కాళ్ళకి కర్రలు పట్టుకొని ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు బాబాయ్. ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారో. మన బుడ్డోళ్ళు వచ్చిన ఎంత బాగున్నావు. ఇవన్నీ మిస్ అయిపోతున్నారు, వాళ్ళకి గొప్ప సరదా ఇలాంటి చూడాలంటే. బాయ్. జెండాలు పెట్టారు పైన. పండగ హడావిడి అంతా పొలిమేర దగ్గర నుండే స్టార్ట్ అయిపోయింది. ఇంకో గట్టాలు కూడా దండం పెట్టుకోండి అందరూ. ఎల్లుండు అందరం గట్టం ఎత్తుకొని ఇక్కడికే వస్తాం. ఆ రోజు కూడా చాలా బాగుంటది. చీరలు అమ్ముతున్నారు ఇక్కడ రామాలయం ముందు. ఉయ్యాల కంబాలకి చెట్టు కొడుతున్నారు. ఇక్కడ స్ట్రైట్ గా నించో పెడతారు అనమాట. మా అమ్మగారు అప్పటికి చెప్తున్నారు ముందు బయలుదేరండి అని. మేము అలా ధీమా చేస్తాం. అసలు మనం వెళ్లాల్సింది ఈ లేన్లోకి, దారి లేదు. ఇంకా ఇక్కడ దిగేసి నడుచుకొని వెళ్ళిపోతాం లోపలికి. పువ్వుల వ్యాపారం ఎక్కడ కూడా పెట్టారా? అదే ఏ ఘటం ఎవరికి? చిన్న ఘటం ఆహా జోటు కూతురుదా? ఎప్పుడు ఎత్తుంది అది? ఫుల్ పువ్వులు. ఎవరి దండ కట్టిన వాళ్ళు ఎవరు? ఎంత బాగా కట్టారో ఇంట్లో. ఓ ఫుల్ దండలతో నింపుతారు మా మమ్మీ, తాతయ్య, నాన్నమ్మ. పువ్వులు పెట్టడానికి నిచ్చినేసి ఎంత పైకైనా ఎక్కిపోతారు. మా అమ్మగారు ఏకంగా అసలు ఎక్కడ ఖాళీ ఉంచలేదు. ఈ విగ్రహాలు బ్రాసో కోపరో తెగ తోమేస్తుంటారు ప్రతి పండక్కిని. ఇంకా నయము ఈ కింద ఉన్న బొమ్మలకి ఆటికి పెట్టలేదు, టెడ్డీ బేర్స్ కాటికి పువ్వులు. మా అన్నయ్య 5th బర్త్డే అప్పుడు అనుకుంటాను ఈ ఫోటో. అమ్మో ఇటు పక్క మా ఫోటోలు ఎక్కడో దొరుకుంటాయి. మా మమ్మీ ఫ్రేమ్లోకి సెట్ చేస్తారు. భయపడకని చూసి చాలా భయంకరంగా ఉంటాము. అప్పటికి ఈశాన్ పుట్టలేదు మన బుడ్డమ్మ. ఫోటో అనేసరికి గొప్ప స్టైల్ కొట్టింది. మా మమ్మీ ఫోటోలు ఎక్కడ ఖాళీ ఉంచలేదు దండలు. డాడీ అయ్యి తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయావు అప్పుడే. అంచమ్మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయావా? మా డాడీ మా డాడీ మా డాడీ మా డాడీ మా డాడీ మా డాడీ. తాతి నన్ను ఒప్పుకోదు కానీ మూడ్ బాగాలేదు పిల్లకి ఈ రోజు, నిద్ర వచ్చేస్తుంది. మా డాడీ. ఇందులో మన బుడ్డమ్మ ఫొటోస్ ఉంటాయి, ఎంత బాగుంటాయో ఇషిత అవి. టెడెంగ్ 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 టెడెంగ్. ఇది ఫస్ట్ బార్సాల అప్పుడు ఫోటో అనమాట. ఇది అసలు ఎంత బాగుంటుందో. చిన్న పట్లంగా జాకెట్ మా అక్క గిఫ్ట్ గా ఇచ్చింది, వేసాను, ఇప్పటికీ దాచాను. ఇదేమో ఇంకా బ్యాంకాక్ లో ఇవి. ఇది బికినీ. చిన్నప్పుడు అసలు గొప్ప క్యూట్ గా ఉండేది. అచ్చం వాళ్ళ డాడీ ఫేసే. ఇక్కడేమో అమ్మమ్మలా కనిపిస్తుంది. నేను మాత్రం డిప్ప కటింగ్ వేసుకొని ఇది క్రాబీ ఐలాండ్ లో పొట్టమ్మ 1st బర్త్డే. పడిపోతారా? పడిపోతావు. ఆ లోపల కూర్చోబెడితే ఎడ్జ్ లోకి వచ్చాడు. బూరి కావాలా? బూరి కావాలా? ఇస్తాను. ఈ తెప్పాల నిండా మనం వస్తామని చేశారు బూర్లు. బూర్ సైడ్ చేసేద్దాం ఫస్ట్. అమ్మాయి తీసుకొచ్చా బూర్లు? తినడానికే కదా దేవుడు తీస్తారా? ఓకే ఓకే. బూర్ కావాలా? బూర్ కావాలా? వెళ్తున్నాం ఇద్దరును పెరట్లోకి. ఏడు శృతి అంటున్నావు? మావి చేసిన బిర్యానీ. బాజీ చేసిన బిర్యానీ మరి టేస్ట్ చేసి చెప్పాలి నువ్వే ఎలాగుందో. బాజీ చేస్తే ఏది చేసినా బాగుంటుంది. శృతి మరి బాజీ భోంచేరు నైట్కి. అంశుని చక్కగా గొర్రెల దగ్గర తీసుకురావాల్సింది, చిన్న చిన్న గొర్రె పిల్లలు.
ఓ ఆవిర్లు వచ్చేస్తున్నాయి శృతి బయటికి. నెమ్మదిగా చేయకాలిపోద్ది. పొగలు వచ్చేస్తున్నాయి. చిందట టేస్ట్ చేయి, మీ అత్తగా టేస్ట్ చేయమన్నారు. అగో గరిట ఉంది కదా, అంజీరా చెట్టు కింద పనసకాయ బిర్యానీ. కాలిపోద్ది అలాగేసుకుంటే. అమ్మో అసలు ఈ పిల్లకి ఎంత ధైర్యమో, చేయి కాలట్లేదంట. అదే కానీ నా చేతిలో వేసుంటే ఈ పాటికి ఊరంతా పరిగెత్తేదాన్ని. ఇప్పుడు కాలుతుంది. కాలుతున్నట్టుంది బాగా. బాగా ఉప్పు చాలదా అనుకున్నాను, ఉప్పు చాలదని. నేను నాకు ఉప్పు ఇష్టమని ఇది ఉప్పు వేయరు. చాలా. ఈ చిన్ని ఘటం చూడడానికి ఎంత బాగుందో. ఇది చిన్న పాప ఎత్తుకుంటది. ఆ చిన్నదాని దయ వల్ల పండగకి ఎప్పుడు వచ్చినా కానీ మేము అందరం కూడా ఈ ఘటం ఎత్తుకుంటాము. ఇంకా ఈ రోజు దీన్ని నీట్ గా చేశారనమాట. రేపు మార్నింగ్ దీనికి పువ్వులన్నీ కట్టి రెడీ చేయొచ్చు. అసలే చిన్న బిందులో ఉంది కదా, ఈ పైన పెట్టేద్దాము. పిల్లలు చూసారంటే మళ్ళీ ఈ బిందుతో నీళ్ళు మోసేస్తారు. డాడీ మా తమ్ముడిని పట్టుకొని బుడ్డిదాన్ని ఆట పట్టిద్దాము. నేను పండగకి వచ్చాను కాదు కానీ దాంతో ఒక్క ఆట ఆడుకుంటున్నాను. ఎక్కడ ఖాళీ ఉంచలేదమ్మా, ఫుల్ గా నింపారు పువ్వులతోని. అమ్మ దొంగ చిక్కిపోద్ది. అందరూ పాపం దీని గురించి బయట వెళ్తుంటే పూజ గదిలో పూజ చేసుకుంటుంది వచ్చి. ఇంకా నేమో అగరబత్తి కప్పూరు వెలిగించి బయట తేరలేదు. ఎంత చిన్నప్పటి నుంచే ఎంత భక్తో. మేమైతే ఈ వయసులో ఉన్నప్పుడు అసలు ఏమీ తెలిసింది కాదు ప్రసాదం తప్పితే. ఎంత పేగా పూజలైపోతే ప్రసాదం పెడతారా అని చూసి వాళ్ళం. పనసకాయ బిర్యానీ ఇప్పుడు కుక్కినట్టుంది. ఎందాలు టేస్ట్ చేసినాడు మాత్రం పలుకుతా తగిలింది. నాన్నగారు ఈ రోజు ఉపవాసం. అమ్మవారిని ఎత్తుకునే వరకు అసలు ఏం తినరు. ఎవరో పిల్లలు వచ్చారంట. కాదు, ఈ పిల్ల నెల్లూరు నుంచి వస్తుందంట ప్రతి సంవత్సరం పండగ. నా పండగ వీడియోలు చూసి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుందంట. నెల్లూరు మాకు నెల్లూరు అయిన ఒకరు తెలుసు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఈ పిల్లలిద్దరు. ఈ చిన్నోడైతే మన ఈశాన్ లాగా తెగ ఎగురుతున్నాడు. మన ఊరు పండగ అంటే మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు మరి ఈ పిల్లలు. వాళ్ళతో పాటు డాన్స్ చేయాలంట, రీల్స్. నా స్టెప్పులు చూసి పారిపోతారు. మల్లె చెట్టు నిండా ఎన్ని పూలు ఉన్నాయి ఏకంగా, అసలు తెంపలేనట్టున్నారు. మా అన్నయ్య కూతురు కంటే పడలేనట్టున్నాయి ఇవన్నీ. లేకపోతే చెట్టుకున్న పువ్వులన్నీ పుట్టుకేస్తుంది. ఈ పూలదండ థాయిలాండ్ లో ఎంత ఎక్స్పెన్సివ్. కై షార్ట్స్ కొంచెం చేయడపడిన తర్వాత వేస్తే బాగున్నాను. ఆగిపోయారా జస్ట్. శృతి గట్టిగా, అందరూ రెడీ వన్, గట్టిగా. ఇందాక కార్లో ఊర్లోకి ఎంటర్ అవుతుంటే చూసారంటే పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో. చూడముచ్చటగా ఉన్నారు అసలు. కొందరం బొమ్మల్లా రెడీ అయ్యి వచ్చారు. గాగ్రా చులి లెహంగాలు వేసుకొని. ఇంత చీకటి అయిపోయింది కదా, ఎలా వచ్చారమ్మా మీకు బయలు వేయలేదా అంటే అలాగే వచ్చారంట. భలే ముచ్చటేస్తుంది అందరిని చూస్తుంటే. ఈ పిల్ల జడ అయితే హైలైట్. ఎన్ని పువ్వులు పెట్టుకుందో అసలే. మల్లెపూలు జడ చాలా కాస్ట్లీ జడ. ముందు తెచ్చుకోవాలి చూసి నేను. మా అమ్మగారు పక్క నుండి డైలాగ్స్ వేస్తున్నారు. అంతంత పువ్వులు పెట్టుకోవాలనుకుంటే మా అమ్మాయి అంత జడ ఉండాలని. ఈ పిల్లలందరూ ఒక స్కూలేనేమో, ఒకటే హైట్ లో ఉన్నారు. అందరూ డిజైన్ చేసినట్టు. ఫోటో తీసుకుంటారట కానీ ఫోన్ మర్చిపోయి వచ్చారట. ఇంత మంచిగా రెడీ అయినందుకు నేనే మీతో సెల్ఫీ తీసుకుంటాను అంటున్నాను. ఈ పిల్ల చాక్లెట్ తెచ్చింది నాకు గిఫ్ట్ గా. ఎందుకంటే చాక్లెట్ నేను చాక్లెట్ మీరే షేర్ చేసుకోండి. ఓకేనా? మీ 5 మెంబర్స్. థ్యాంక్ యూ తెచ్చినందుకు. ఈ పక్కనుండి పిల్ల 2 పిల్లలు భలే వేసింది అసలు. పిల్లలందరికీ చల్లగా డ్రింకులు సర్వ్ చేద్దాము. అసలే ఎక్కడ నిన్ను నడుచుకొని వచ్చారు ఈ చీకట్లోని. వాళ్ళ ఇంట్లో బూర్లు, జంతుకులు, చేగొడియాలు అన్ని బాగా చేశారంట. పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చేయమంటున్నారు. బిర్యానీ చేసి పెడతారంట. ఘట్టాలు వచ్చాయి. మొన్న మిస్ అయిపోయాను కదా, ఈ రోజు ఖచ్చితంగా ఎత్తుకుంటాను.
బాబాయ్ చుంచుబుడ్డి వెలిగిస్తున్నారు. నేను వెలిగిస్తా అంటే నాకు చాలా భయం. అసలు ఇవి ఇలా ముట్టిస్తే అలా అంటుకుంటున్నాయి. పొరుగో మనతో మామూలుగా ఉండదు. నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. అస్సలు మిస్ అవ్వద్దు. సండే మార్నింగ్ పోస్ట్ చేస్తాను. సెలవు కాబట్టి అందరూ చిల్ అవుతూ చూడండి.